ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అది ఏంటి అంటే, దిగులుతో ఉన్న మీ అందరికీ రేపు ఒక శుభవార్త వినబోతున్నారు. గుప్పెడు శనగలతో ఈ గురువారం ఇలా చేస్తే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది. మనలో అందరికీ చాలా రకాలైన సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సమస్య, ఒక్కో రకమైన బాధ. కానీ ఈ ఒక్కటి జరిగితే నా జీవితం చాలా ప్రశాంతంగా మారిపోతుంది, నా జీవితానికి ఇది చాలు, నాకున్న సమస్యలన్నీ ఈ ఒక్క పని వల్ల నెరవేరిపోతాయి అనుకున్న పని ఏదైనా ఉంటుంది కదండి. అది మన పిల్లల చదువు విషయంలో అవ్వచ్చు, భర్త విషయంలో అవ్వచ్చు, ఆస్తుల విషయంలో అవ్వచ్చు, ఉద్యోగము, వ్యాపారము, లేదా బంధువులలో కొట్లాటలు, ఇలా ఏవి ఉన్నా సరే మనకి ఈ సమస్య తీరితే చాలు, మనం ఇక ప్రశాంతంగా ఉండిపోవచ్చు అనుకున్నది ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి. తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరి తీరుతుంది. అంతేకాదండి, గురువారం అనేది బాబా గారికి చాలా ఇష్టమైన రోజు. బాబా భక్తులుగా మనందరికీ కూడా చాలా ప్రత్యేకమైన ఇష్టమైన రోజు కూడా. ఆ రోజు బాబాని తలుచుకుంటూ ప్రత్యేకమైన పూజలు, హారతులు మనం చేసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది. బాబా మనకి తండ్రి స్థానంలో ఉండి అన్నీ కూడా సరైన మార్గాల్ని మనకి ఎప్పుడూ చూపెడుతూ ఉంటారు. ఆ మార్గంలో మనం నడవకుండా ఉండడానికి కొన్నిసార్లు మనకి నరదిష్టి కూడా, ఆ ప్రభావం వల్ల కూడా మనము బాబా చూపించిన మార్గంలో నడవలేకపోతూ ఉంటాం. దానివల్ల సమస్యలు ఇంకొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా పోవాలి అంటే ఇప్పుడు చెప్పే పరిహారాన్ని మీరు రేపు వచ్చే గురువారం రోజు కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరి తీరుతుంది. ఎలాంటి అడ్డంకులు, నరదిష్టి లేకుండా, దృష్టి దోషాలు అనేవి లేకుండా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇలా జరగాలి అంటే గురువారం రోజున మీరు శనగల్ని గుడికి వచ్చే బాబా భక్తులకు పంచిపెట్టండి. దానికోసం ముందు రోజే మనం శనగల్ని రాత్రిపూట శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత రోజు మనం పొద్దున్నే వాటిని ఉడకబెట్టి తర్వాత తాలింపు వేసుకొని ముందుగా ఇంట్లో బాబా గారికి నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకున్న తర్వాత బాబా గుడికి వెళ్ళి బాబా గుడిలో బాబా దగ్గర నైవేద్యం పెట్టి ఆ తర్వాత వచ్చే భక్తులకి మీరు వాటిని పంచిపెట్టండి. ఇది ఎంత చేయాలి ఏంటి అనేది క్వాంటిటీ విషయంలో ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు అండి. గుప్పడి శనగలు మాత్రం తప్పకుండా చేయాలన్నమాట. అంటే అది మీరు కనీసం ఒక 2-3 పంచిపెట్టేలా ఉండే గుప్పెడే చేయగలుగుతాను నేను, నా స్తోమత అంతే అంటే అంతే చేసుకోవచ్చు. లేదు నేను వచ్చే భక్తులందరికీ సరిపడా పెట్టగలను అంటే 1/2 కేజీ, 1/2 కేజీ, కేజీ, 2 కేజీలు ఇలా మీ స్తోమతను బట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. బాబాకి శనగలతో పెట్టిన నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే గురువారం రోజు కనుక మీరు ఈ నైవేద్యం పెట్టి వచ్చిపోయే భక్తులందరికీ కూడా మీరు శనగల్ని పంచి పెడితే మీ సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. బాబాగారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయండి. బాబా గారికి మీరు నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు మీ సంకల్పం ఏదైతే ఉందో, మీరు ఏదైతే పని జరగాలని అనుకుంటున్నారో, ఏదైతే జరిగితే నా జీవితం సంతోషంగా ఉంటుంది, నేను సంతోషిస్తాను అనుకుంటారో దాని గురించి మీరు బాబా గారికి మనసులో చెప్పుకోండి. మీరు నైవేద్యం పెట్టేటప్పుడు తప్పకుండా మీ సంకల్పం అనేది మీరు చెప్పుకొని తీరాలి. అలా నైవేద్యం పెట్టేటప్పుడు మీ సంకల్పం చెప్పుకొని మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుకున్న పని తర్వాత వచ్చే గురువారంలోగా తప్పకుండా నెరవేరి తీరుతుంది. అంతేకాదండి, చాలామంది ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కున్నా, లేదా కొత్త షర్టు వేసుకున్నా, చక్కగా తయారైన కారు కొనుక్కున్నా, లేదా ఒక చిన్న సైకిల్ కొనుక్కున్నా సరే, వాళ్ళ కుటుంబంలో కొంతమంది లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరైనా వీళ్ళు బాగా కొనుక్కున్నారు లేదా బాగా తయారయ్యారు అంటే చాలు దిష్టి చాలా ఎక్కువగా తగులుతుందండి. కొందరి కళ్ళు పడడం వల్ల నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దృష్టి దోషాల వల్ల మనకి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ విషయాన్ని చాలామంది నమ్మకపోవచ్చు, కానీ ఇది అక్షరాల సత్యం అండి. ఖచ్చితంగా మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే కొందరు
ఎప్పుడైనా నువ్వు బాగా తయారయ్యావు అంటే చాలు, అందరూ అని చెప్పట్లేదండి, కొందరి వల్ల మాత్రం మనకి అలాంటి నరదిష్టి తప్పకుండా తగులుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొన్నా లేదా కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఆ పనులు ముందుకు జరగకుండా ఉంటాయి. అలాగే ఈ నరదిష్టి దృష్టి దోషాల వల్ల అనేక రకమైన కొత్త రకాల సమస్యలు వస్తాయన్నమాట. ఇంతకు ముందు అసలు మనం ఊహించి కూడా ఉండము ఇది సమస్య అవుతుందా మన జీవితంలో అని. అలాంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సామెత ఉంటుంది కదండి, నరదిష్టి వల్ల నల్లరాయన పగులుతుంది అని. అలా జీవితం అంతా అతలాకుతలం అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు చక్కని చిన్న పరిష్కారాన్ని చేసుకోవచ్చండి. ఈ చిన్న పరిహారం ఏంటి అంటే, బాబా గుడికి మీరు గురువారం రోజు వెళ్ళినప్పుడు కొబ్బరికాయని ఒకటి తీసుకొని మీరు బాబాగారి గుడిలో ఉండే దునిలో వేయండి. ఆ దునిలో వేసేటప్పుడు ఆ కొబ్బరికాయ పట్టుకొని మీరు చెప్పండి, బాబా మా ఇంటి మీద, నా కుటుంబం మీద, నా కుటుంబ సభ్యుల మీద ఉన్న నరదిష్టిని, దృష్టి దోషాలన్నిటినీ తొలగించండి బాబా అనుకొని ఆ కొబ్బరికాయని మీరు దునిలో వేయండి. మీపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా కూడా అది ఆ కొబ్బరికాయతో వెళ్ళిపోతుంది. మీరు సంతోషంగా ఉండగలుగుతారు. నరదిష్టి, దృష్టి దోషాలు అనేవి అన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. సమస్యలు అనేవి రాకూడదనే కోరుకుంటారు. అలాంటి సమస్యలు రావడం అనేది మన కర్మలను అనుసరించి ఉంటాయి. కొన్ని ఇలాంటి దృష్టి లోపాల వల్ల కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల, ఇలాంటి పనులు చేయడం వల్ల మనం వాటి నుండి దూరంగా ఉండవచ్చు, లేదా మనం వాటికి ఉన్న ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. కర్మల అనుసారం వచ్చే కష్టాలను, సమస్యలను మనము ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వాటి నుండి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే అన్ని కర్మలు కూడా మనం తెలిసి చేసిన పనుల వల్ల రావు. తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా కర్మానుసారం మనం అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు గురువారం రోజున పొద్దున్నే తలారా స్నానం చేసుకొని ముందు రోజు నానబెట్టిన శనగల్ని పొద్దున ఉడకబెట్టి తాలింపు వేసుకుని ముందు ఇంట్లో ఉన్న బాబాకి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకోండి. తర్వాత బాబా గుడికి మిగిలిన శనగలను తీసుకొని వెళ్ళి వాటిని బాబా దగ్గర నైవేద్యం పెట్టి మళ్ళీ మీ సంకల్పం చెప్పుకొని వాటిని బాబా గుడికి వచ్చే భక్తులకు పంచిపెట్టండి. అలాగే నరదిష్టి పోగొట్టుకోవడం కోసం ఇంతకుముందు చెప్పినట్టుగానే కొబ్బరికాయని మీ నరదిష్టి, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలని చెప్పుకొని బాబా గుడిలో ఉన్న దునిలో వేయండి. ఇలా చేస్తే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ పని చేసి నాకు మీ జీవితంలో వచ్చిన మార్పులను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ బాబా గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేయడానికి ప్రయత్నిస్తాము. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.